హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం తెలంగాణ లా సెట్ ఎగ్జామినేషన్ యొక్క ప్యాటర్న్ ఏముండబోతుంది, నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని ఉంటాయి, దానికి ఎన్ని మార్క్స్ ఉంటాయి, 3 years LLB అండ్ 5 years LLBకి డిఫరెన్స్ ఏంటి, ప్లస్ మినిమం మార్క్స్ మీకు ఎన్ని రావాలి, ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ ఎగ్జామినేషన్కి సంబంధించిన ప్యాటర్న్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. ఇఫ్ యూ ఆర్ న్యూ టు ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ టు గెట్ నోటిఫైడ్ whenever a న్యూ వీడియో విల్ బి అప్లోడెడ్. సి తెలంగాణ లా సెట్ ఎగ్జామినేషన్ యొక్క డేట్స్ కూడా మనకి వచ్చేసాయి కాబట్టి ఇంకా మీరు ప్రిపరేషన్ని స్టార్ట్ చేసేయాలి. ఓకే, సో మీకు ప్రిపరేషన్కి కావాల్సిన కంప్లీట్గా సో తెలంగాణ లా సెట్ తెలంగాణ లా సెట్ ప్రీవియస్ పేపర్స్ కంప్లీట్గా మన యొక్క అప్లికేషన్లో అవైలబుల్గా ఉన్నాయి విత్ డీటెయిల్డ్ సొల్యూషన్స్. సో విత్ డీటెయిల్డ్ సొల్యూషన్ ప్లస్ మీకు దాంట్లో మీకు అర్థమెటిక్ సెక్షన్ ప్లస్ లాజికల్ రీజనింగ్ ఇలాంటి సెక్షన్స్ కూడా ఉంటాయి. దానికి సంబంధించిన కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా దాంట్లో అవైలబుల్గా ఉంటాయి. కానీ లాస్ట్ 5 year పేపర్స్ అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ప్రాక్టీస్ చేయాలి. మన యొక్క అప్లికేషన్లో అవైలబుల్గా ఉన్నాయి. మీరు ల్యాప్టాప్లో కానీ మీ యొక్క మొబైల్లో కానీ ఐఫోన్లో కానీ దేంట్లో అయినా మన యొక్క అప్లికేషన్ని యూస్ చేసుకోవచ్చు. లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను, అక్కడ నుండి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఓన్లీ 199కి మాత్రమే మీకు లాస్ట్ 5 year పేపర్స్ కంప్లీట్గా వాటికి సొల్యూషన్స్ ఇన్ సిబిటి ఫార్మాట్. యాక్చువల్గా లా సెట్ ఎగ్జామినేషన్ ఎలా అయితే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది కదా, సో అదే విధంగా ఇది కూడా డిజైన్ చేయబడింది. సో ఇలా మీకు కంప్లీట్గా మన యొక్క యాప్లో అవైలబుల్గా ఉంటాయి. ఇలా క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇలా క్వశ్చన్స్ అండ్ దానికి సంబంధించిన డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇక్కడ మన యొక్క యాప్లో అవైలబుల్గా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓన్లీ 199కి మాత్రమే ఉంది. మోస్ట్ అఫోర్డబుల్ ప్రైస్. ప్రతి ఒక్కరు కూడా పర్చేస్ చేసుకొని దీన్ని యూటిలైజ్ చేసుకోవాలి. మంచి ర్యాంక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూద్దాం. ఫస్ట్ మీకు ఒక డిఫరెన్స్ తెలియాలి. సో మనకి 3 years LLB అండ్ 5 years LLB రెండు కోర్సులు మన యొక్క టీఎస్ లా సెట్లో అవైలబుల్గా ఉంటాయి. సో తెలంగాణలో లా సెట్ జరుగుతుంది కదా, 3 years LLB అండ్ 5 years LLBకి లా సెట్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. రెండు సెపరేట్ ఎగ్జామినేషన్స్, కామన్ ఎగ్జామినేషన్స్ కాదు. సో 3 years LLB ఎవరు చేస్తారు అంటే 3 years LLB ఏదైతే ఉంది కదా, అది మీరు ఒకవేళ గ్రాడ్యుయేట్ ఆల్రెడీ ఏ ఫీల్డ్లో అయినా సరే మీరు గ్రాడ్యుయేట్, మీ దగ్గర డిగ్రీ ఉంది అంటే అప్పుడు మీరు 3 years LLBకి అప్లై చేసుకోవచ్చు. లేదు నేను ఇంటర్మీడియట్ తర్వాత చేయాలనుకుంటున్నాను అంటే మీరు 5 years LLB ఎగ్జామినేషన్ రాయాలి. సో ఇది డిఫరెన్స్. లేదు నేను గ్రాడ్యుయేషన్ చేశాను 5 years LLB చేయాలనుకుంటే అది కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. బట్ ఒకవేళ మీరు గ్రాడ్యుయేట్ అయి ఉంటే మీరు 3 years LLBకి అప్లై చేయండి, మీకు 2 years అక్కడ సేవ్ అవుతాయి కూడా. సో ఇది మనకి 3 years అండ్ 5 years LLBకి డిఫరెన్స్. దాని తర్వాత ఏ యూనివర్సిటీ కండక్ట్ చేస్తుంది, మనకి ఉస్మానియా యూనివర్సిటీ లా సెట్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తుంది అండ్ సిబిటి ఫార్మాట్లో ఉంటుంది. సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ లా సెట్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో ఏదైతే ఉంది కదా, సో ఇలానే మీకు క్వశ్చన్స్ వస్తాయి. ఇక్కడ 4 ఆప్షన్స్ ఉంటాయి. సో దాన్ని కరెక్ట్ ఆన్సర్ సెలెక్ట్ చేసి మీరు ఆన్సర్ అక్కడ పెట్టేసేయాలి. సో దానికి ప్రీవియస్ పేపర్స్ ప్రాక్టీస్ చేయాలి. మీకు టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. మన యొక్క అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకుంటే మీకు ఎగ్జాక్ట్ టైం ఫ్రేమ్లో అది మీకు రాయాల్సి ఉంటుంది కాబట్టి కంప్లీట్గా ఇది మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో సిబిటి ఎగ్జామినేషన్ ఉంటుంది. దాని తర్వాత డ్యూరేషన్ చూసుకుంటే మనకి 1 hour 30 minutes. సో 90 minutes. సో 90 minutes 120 questions ఇలా మీకు ఉంటుంది. అండ్ ఎగ్జామినేషన్ ఇంగ్లీష్, తెలుగు అండ్ ఉర్దూలో ఉంటుంది. సో మీరు అక్కడ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మీరు ఏ లాంగ్వేజ్లో రాయాలనుకుంటున్నారో ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ లాంగ్వేజ్తో పాటు మీకు ఇంగ్లీష్ ఉంటుంది. లైక్ సపోజ్ మీరు తెలుగు సెలెక్ట్ చేసుకుంటే తెలుగు ప్లస్ ఇంగ్లీష్, ఒకవేళ ఉర్దూ సెలెక్ట్ చేసుకుంటే ఉర్దూ ప్లస్ ఇంగ్లీష్, ఇలా మీకు ఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ యొక్క ఫార్మాట్ ఉంటుంది. దాని తర్వాత మీకు కరెక్ట్ ఆన్సర్ చేస్తే 1+1 మార్క్ వస్తుంది. నెగిటివ్ మార్కింగ్ మనకి ఉండదు. సో ఇది ఓవర్వ్యూ. దాని తర్వాత ఇది ఆల్రెడీ మనం చూసేసాము. 5 years LLB చేయాలనుకుంటే మీరు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఉండాలి. లేదు 3 years LLB చేయాలనుకుంటే మీరు మీ యొక్క గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి. సో ఇప్పుడు 120 మార్క్స్ అని మనం చెప్పాము. సో టోటల్గా మీకు 120 మార్క్స్కి ఈ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో ఇక్కడ 30 మార్క్స్ మీకు జనరల్ నాలెడ్జ్ అండ్ మెంటల్ ఎబిలిటీ నుంచి వస్తాయి. సో దానికి 30 మార్క్స్ మీకు దాంట్లో నుంచి వస్తాయి. దాని తర్వాత మీకు కరెంట్ అఫైర్స్ మనం చూసుకున్నట్టయితే దానికి 30 మార్క్స్. సో కరెంట్ అఫైర్స్ మనం చూసుకుంటే 30 మార్క్స్. మీరు డైలీ న్యూస్ పేపర్ కానీ లేదంటే ఏదైనా మంత్లీ డైజెస్ట్ వస్తుంది కదా కరెంట్ అఫైర్స్ది, అది మీరు లాస్ట్ 6 months. సో లాస్ట్ 6 months 6 months కరెంట్ అఫైర్స్ చదవాలి. బేసిక్గా ఏం చేయాలి అంటే లాకి సంబంధించిన అప్డేట్స్ ఉంటాయి కదా, అవి మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ప్రాక్టీస్ చేయాలి. 1 year చేస్తే ఇంకా మంచిది. సో ఎలాంటి క్వశ్చన్ కూడా మిస్ చేయకుండా ఉంటారు.
సో దాని తర్వాత మీకు యాప్టిట్యూడ్ ఫర్ స్టడీ ఆఫ్ లా. ఓకే, ఇది 60 మార్క్స్కి ఇక్కడ వస్తుంది. టోటల్గా 120 మీకు క్వశ్చన్స్ ఉంటాయి 120 మార్క్స్కి. ఓకే, సో దీంట్లో నుంచి మీరు ఒకవేళ 42 మార్క్స్ తెచ్చారనుకోండి క్వాలిఫై అవుతారు. మీకు ఒక మంచి కాలేజ్లో సీట్ రావాలంటే మీకు 70 మార్క్స్ వస్తే మంచి కాలేజ్లో సీట్ వస్తుంది. 60+ వస్తే మీకు ఖచ్చితంగా ఏదైనా ఒక కాలేజ్లో మన యొక్క తెలంగాణలో మీకు సీట్ ఖచ్చితంగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో ప్రిపరేషన్ టిప్స్ మనం చూసుకున్నట్టయితే చాలా 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 ఇంపార్టెంట్ ఏంటి అంటే అక్కడ మనం 60 మార్క్స్ చూసాం కదా. సో బేసిక్ లా మీకు వచ్చి ఉండాలి. ఓకే, సో ఆ 60 మార్క్స్ మీరు కవర్ చేయాలనుకుంటే లైక్ లీగల్ బేసిక్ కాన్సెప్ట్స్ చూడాలి. లైక్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉంది, ఐపీసీ ఉంది, సిఆర్ కాంట్రాక్ట్ ఉంది. ఇలాంటి మీరు చూస్తే మీకు ఇక్కడ 60 మార్క్స్ కవర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ప్లస్ మీకు లాజికల్ రీజనింగ్ ఏదైతే మీరు కరెంట్ అఫైర్స్ చదువుతున్నారు కదా దాన్ని మీరు జాగ్రత్తగా ప్రాక్టీస్ చేస్తే అది కూడా మీకు ఓకే అయిపోతుంది. ఇక్కడ చూడండి, అటెంప్ట్ ప్రీవియస్ పేపర్స్ అండ్ మాక్ టెస్ట్ టు ఇంప్రూవ్ అక్యురసీ. ఓకే, సో చాలా స్టూడెంట్స్ చేసే మిస్టేక్ ఏంటి, జస్ట్ బుక్స్ తీసుకొని చదువుతూ ఉంటారు. మీరు అలా అసలు కూడా చేయవద్దు. ఓకే, సో మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది కాబట్టి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మీరు రాయాలి. అప్పుడే మీకు మంచిగా ప్రాక్టీస్ చేసినట్టు అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. మీకు అక్కడ ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. మీకు లాస్ట్ 5 year పేపర్స్ విత్ సొల్యూషన్స్ ఉంటాయి. ఆ డీటెయిల్డ్ సొల్యూషన్స్ ఎప్పుడైతే మీరు చేస్తారు కదా మీకు చాలా అక్కడ లైక్ నేను చెప్పిన ఈ బేసిక్ మినిమం మార్క్స్ అయితే మీరు కవర్ చేసే విధంగా మీకు ఆ కంప్లీట్గా అది చేస్తే మీకు వచ్చేస్తుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ప్రిపరేషన్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తే ఇక్కడికి వచ్చేస్తారు. లేదు నేను రెగ్యులర్గా మంచిగా ప్రాక్టీస్ చేస్తున్నానంటే ఈ 70+ మార్క్స్ వస్తే మీకు మంచి కాలేజ్లో సీట్ వస్తుంది. ఓకే, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రిపరేషన్ టిప్స్ని ఫాలో అవ్వండి. ప్లస్ మాక్ టెస్ట్ ప్రాక్టీస్ చేయండి. టెస్ట్ సిరీస్ ఏదైతే ఉంది కదా దాంట్లో ప్రీవియస్ పేపర్స్ ఖచ్చితంగా మన యొక్క ప్రతి ఒక్కరు కూడా తీసుకొని ప్రాక్టీస్ చేయాలి. 3 years LLB అండ్ 5 years LLB రెండింటికి కూడా అది అవైలబుల్గా ఉంటుంది మన యొక్క అప్లికేషన్లో. ఇంకా మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకోలేదంటే ఖచ్చితంగా ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకే, సో ఇది మన యొక్క ఎగ్జామినేషన్ ప్యాటర్న్. 120 మార్క్స్, 120 క్వశ్చన్స్, 30 మార్క్స్ ఫ్రమ్ జనరల్ నాలెడ్జ్ అండ్ మెంటల్ ఎబిలిటీ, 30 మార్క్స్ ఫ్రమ్ కరెంట్ అఫైర్స్ అండ్ యాప్టిట్యూడ్ ఆఫ్ స్టడీ లా నుంచి 60 మార్క్స్ వస్తాయి కంప్లీట్గా. ఇది మన యొక్క ఓవరాల్ సిలబస్. డీటెయిల్డ్ సిలబస్ మన యొక్క అప్లికేషన్లో అవైలబుల్గా ఉంటుంది. డీటెయిల్డ్ సిలబస్ మన యొక్క వెబ్సైట్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. డెఫినెట్లీ ఐ విల్ రిప్లై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్.